హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పౌని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అంటే లేడీస్కి కొంచెం యూజ్ అవుతుంది. వీడియో వచ్చేసి అది ఏంటి అంటే, నా శారీస్కి నేను ఓన్గా వేసుకున్న శారీ కుచ్చులు. ఓకేనా, శారీ కుచ్చులు అయితే మీకు డిఫరెంట్ స్టైల్స్లో అయితే వేసుకున్నాను. అది చూపించాలి అని అనుకుంటున్నాను. ఓకే, మీరు వీడియో చూశాక మీకు కొంచెం క్రిటికల్గా అనిపించింది, లేదు అంటే మీకు నచ్చింది, ఏమైనా చూపించమంటే అవి కూడా నేను వీడియో చేస్తాను. మీకు చాలా ఈజీగా అర్థమయ్యేలాగైతే వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, మీరు వన్ టైం మన వీడియోని చూశారు అని అంటే శారీ కుచ్చులది మీరు వేసేస్తారు మీ హ్యాండ్ పైన, అంతే. మనం అవుట్ సైడ్ ఇవ్వాల్సిన అవసరమే లేదు శారీని, అంత ఈజీగా అయితే వేసుకోవచ్చు. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు చాలా డిఫరెంట్గా అయితే నేను శారీ కుచ్చులు వేశాను ఫ్రెండ్స్. మీరు అవన్నీ చూడాలి అనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోని. నెక్స్ట్ నేను ఇది చెప్పే కంటే ముందు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, ఇది నేను ఒక 5 years బ్యాక్ నేర్చుకున్నాను. శారీ కుచ్చులు వచ్చేసి పిల్లలు అంటే మా పిల్లలు చిన్న చిన్న కిడ్స్ అనమాట. పాప వచ్చేసి మేబీ ఎల్కేజీ యూకేజీ, ఆర్ బాబు అప్పుడప్పుడే వెళ్తున్నాడు స్కూల్కి, అంటే ఫ్రీ కేజీ వెళ్తున్నాడు. అంటే మార్నింగ్ 8:30 ఆర్ 9కి వెళ్తే ఆఫ్టర్నూన్ 12:30 కల్లా అయిపోతుంది. ఆ టైంలో నేను ఇంట్లో వర్క్స్ మొత్తం ఫినిష్ చేసుకొని అది నేర్చుకునేదానికి 1 hour క్లాస్కి అయితే వెళ్ళేదాన్ని. అలా వెళ్ళి 1 monthలో అయితే నేర్చుకున్నాను. అలా నేర్చుకున్నది కాక నా ఓన్ క్రియేషన్గా కూడా నేను ఒక వర్క్ అయితే చేశాను. అది మీకు చూపిస్తాను. అది మీకు చూపించాలి అని చాలా రోజుల నుంచి అనిపించింది, ఇప్పటికైతే టైం కుదిరింది. ఓకే, నేను ఆ ఓన్ది వేసేప్పుడు ఫ్రెండ్స్ అసలు చాలా స్ట్రగుల్ అయ్యాను. ఇది ఎలా 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 ఓకే, నా తల బద్దలు కొట్టుకుంటే అదైతే వేశాను. అది ఎందుకు వేశాను అని అంటే, మాకు ఫ్యామిలీ ఫంక్షన్స్ కొంచెం ఎక్కువ అన్నమాట. మాది చాలా బిగ్ ఫ్యామిలీ. ఓకే, అంటే అందరూ వేయించుకుంటారు. మా సిస్టర్స్, నెక్స్ట్ మా అత్త వాళ్ళు, పిన్ని వాళ్ళు, వాళ్ళల్లో కొంచెం మనం డిఫరెంట్గా కనిపించాలి అంటే నేను ఈ వర్క్ నేర్చుకున్నాను. ఓకే, అందరిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా నేను నేర్చుకున్నది అక్కడ ప్రజెంట్ చెయ్యాలి అనే దాంతో అయితే ఓ మై గాడ్! చాలా కష్టపడైతే ఆ వర్క్ వేశాను. మీకు చూపిస్తాను. మీకు అంత నేను స్ట్రగుల్ ఒక 3-4 డేస్ అయితే నాకు అది టైం పట్టింది. అంత టైం అయితే పట్టదు. ఇంకొకటి చెప్పాలి, నేను ఆ వర్క్ వేసేప్పటికి మళ్ళీ అప్పుడు నేను ఖాళీగా లేను. బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటా అక్కడికి వెళ్ళొచ్చి ఆఫ్టర్నూన్ అయితే ఇది వేసేదాన్ని, ఈ శారీ వర్క్ అయితే. ఓకే, అలా అయితే నేను వేశాను. ఎక్సైటింగ్‌గా అండ్ హ్యాపీగా అయితే అనిపిస్తుంది. ఓకే, ఇంక ఈరోజు వీడియో అయితే చూసేద్దాం. చాలా బావుంటుంది, చూసేయండి. చూడండి, ఫస్ట్ మన శారీ కుచ్చు వచ్చేసి ఓకే, నా ఫస్ట్ పట్టు శారీ నా హస్బెండ్ తీసిచ్చింది అయితే. ఓకే, చూడండి, దీనికైతే నేను చాలా హెవీగా అయితే వేశాను. మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి. ఇలా మనము ఒక లేయర్ తీసాము అని అంటే ఓకే, మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, అదంతా మనం ఒక నీడిల్ తోటి అయితే వేస్తాము. ఓకే, మీకు ప్రాక్టీస్ అయింది అని అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ప్రాక్టీస్కి అయితే కొంచెం టైం అయితే ఇవ్వాలి. దేనికి, ఈ పైన ఉండేదానికి. ఓకే, ఈ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ బీడ్స్ అయితే అసలు మనకు కలరే షేడ్ కావు, అంత మంచి బీడ్స్. ఇలా కొంచెం బాగా ఎక్కువ నేను టైం ఇచ్చి చేసింది అని అంటే ఇదంతా నేను ఓకేనా, అంటే గొప్పలు చెప్తున్నాను కాదు ఫ్రెండ్స్. అక్కడ నేర్చుకున్నాము అంటే ఇంట్లో ప్రాక్టీస్ ఉండాలి. ఆఫ్టర్నూన్‌కి పిల్లలు వచ్చేస్తారు. నైట్ 11 కూర్చొని నేర్చుకున్నాను. అంత పట్టుబట్టి నేర్చుకున్నాను. 1 month అని అక్క నాకు నేర్పించే వాళ్ళు చెప్పారు. 20 days కల్లా నేర్చేసుకున్నాను. ఓకే, అంత ఈజీగా ఉంటుంది. ఇలా అయితే వేసుకున్నాను అంతా. ఓకే, శారీ అంతా కూడా ఇలా వస్తుంది ఓవరాల్‌గా. చాలా బాగుంటుంది. అంటే మనకు శారీ ఎంత సింపుల్‌గా ఉన్నా ఇలాంటి వర్క్స్ కొంచెం వేసుకున్నాము అంటే కొంచెం మంచిగా చాలా మంచి గ్రాండ్ లుక్‌లో అయితే కనిపిస్తుంది. ఓకే, చూడండి, ఓవరాల్‌గా లుక్ అయితే ఇలా ఉంటుంది శారీది. ఓకే, వేసుకొని మనం సింగిల్ ప్లీట్ పెట్టి ఇలా ముందుకు వేసాము అని అంటే చాలా బాగుంటుంది. ఓకే, ఇలా అన్నమాట. ఓకే, ఇంత మంచిగా నీట్ ఫినిష్ అయితే వస్తుంది వర్క్ వచ్చేసి. ఇది వచ్చేసి మన ఫస్ట్ శారీ కుచ్చులు. నెక్స్ట్ సెకండ్ది అయితే చూసేద్దాం. ఓకే, సెకండ్ శారీ వచ్చేసి ఇది కూడా ఒకప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీ కుచ్చు. మేబీ ఇప్పుడు కూడా ఉంది అని అనుకుంటున్నాను. ఓకే,
చూడండి ఇలా. అంటే ఎక్కువ సార్లు మేము వాష్ చేసాము ఇది, అందుకని కొంచెం కుచ్చులు అటు ఇటు అయ్యాయి. అడ్జస్ట్ అయితే చేసుకోండి చూడటానికి. చూడండి ఇలా ఉంది కదా, మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను. చూడండి ఇలా ఉంది కదా, దీంట్లో మనము అంటే ఈ శారీ కుచ్చు వేయాలి అని అంటే కొంచెం వర్క్ అయితే కొంచెం హెవీగానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫస్ట్ అయితే మనము ఇలా ఈ డౌన్లో ఉంది కదా, ఇది మొత్తం ఒక నీడిల్కి ఎక్కించుకోవాలి. నెక్స్ట్ ఈ పైన ఉంది కదా, దీంతోటి కలిపి కుట్టేసి మళ్ళీ పైన వచ్చేసి ఈ బీడ్స్ తోటి అయితే మనం మళ్ళీ నీడిల్ తోటి చేయాలి. కొంచెం టైం టేకింగే ఇది వచ్చేసి, ఓకే. కానీ వర్క్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. అంటే వేసుకున్నారు అని అంటే శారీకే బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఓకే, మేము దీన్ని ఎక్కువసార్లు నీళ్ళల్లో వేయడం వల్ల ఇలా అయితే అయిపోయాయి. నెక్స్ట్ జర్నీస్కి కొంచెం అటు ఇటు తిప్పుదాం కదా, మనము అంత కేర్ఫుల్గా క్యారీ చేయకుండా ఇలా అయిపోతుంది. ఓకే, కానీ ఇప్పటికీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా అయితే ఉంది. మన సెకండ్ శారీ వచ్చేసి సెకండ్ వన్. ఇప్పుడు థర్డ్ శారీ చూసేద్దాము. ఓకే, మన థర్డ్ శారీ వచ్చేసి నేను ఓన్గా క్రియేట్ చేసి వేసుకున్నాను అని చెప్పాను కదా, ఆ వర్క్ అయితే చూపిస్తున్నాను. మోస్ట్ ఫేవరెట్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా కష్టం అనిపించింది. ఓకే చూడండి ఇలా అయితే ఉంది. మీకు ఇది వచ్చేసి నా ఫేవరెట్ శారీ కూడా. ఓకే, ఇలా అయితే వస్తాయి. మనకు వచ్చేసి పికాక్ మోడల్లో లాగా వస్తుంది. దీన్ని ఎలా క్రియేట్ చేసాము అని అంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక రెడ్ కలర్ క్లాత్ పైన వేసి మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ దీనికైతే జాయిన్ చేసి అలా ఏమేమో గందరగోళం అయితే చేసేసాము ఈ వర్క్ వేసేప్పుడైతే చూడండి. అందుకని నాకు ఫినిషింగ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. టైం కూడా చాలా బాగా తీసుకుంది. ఓకే, ఇలా అయితే వస్తుంది వర్క్ అయితే చాలా బాగా అనిపించింది. ఓకే చూడండి ఇలా అయితే ఉంటుంది టోటల్గా. చూడండి ఫైనల్గా చూస్తే ఇలా ఉంటుంది. ఓకే, ఇలా శారీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ శారీ వచ్చేసి మేము మార్కాపురంలో తీసుకున్నాము. మా సిస్టర్స్ అమ్మ వాళ్ళు పెట్టారు. ఈ శారీ చాలా బాగుంటుంది. శారీకి తగ్గట్టు వర్క్ వేసుకున్నాను, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకొకటి చెప్తాను. నేను ఓన్లీ ఇలా శారీ కుచ్చులే కాదు, మనం స్టిచ్ చేసిన బ్లౌజెస్కి హ్యాండ్మేడ్గా నార్మల్ నీడిల్తో అయితే కొన్ని వర్క్స్ చేశాను. ముఖ్యంగా అయితే ఈ రెడ్ కలర్ శారీకి అయితే నేను అవుట్ సైడ్ వర్క్ చేయించాలి అని అనుకోలేదు, నేనే ఓన్గా వర్క్ చేశాను. మీకు అది చూస్తే మీరు అబద్ధం చెప్తున్నారు పాని, ఇది బయట వేయించారు అని అంటారు. అంత మంచిగా అయితే వర్క్ వచ్చింది. అది నేను బ్లౌజ్ చూపిస్తాను, మీరే అంటారు. ఓకే, నాకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మన ఫోర్త్ శారీ వచ్చేసి ఈ రీసెంట్ డేస్ వీడియోస్లో అయితే చూస్తున్నారు. మన శారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ అండ్ నేను శారీ వెయిట్ చేశాను కదా, బ్లూ కలర్ శారీ. ఓకే, ఆ శారీకి వర్క్ అయితే నేను చేశాను. ఆల్రెడీ మీరు ప్రీ ప్లీటింగ్ చేసేప్పుడు చూస్తుంటారు అని అనుకుంటున్నాను. ఓకే, ఇలా నార్మల్ బీడ్స్ వచ్చేసి ఇక్కడ ఎలిఫెంట్స్, ఇక్కడైతే నేను డబల్ షేడెడ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి దారం వచ్చేసి డబల్ షేడెడ్లో తీసుకున్నాను. ఇది కూడా మనకు శారీ ఎంత సింపుల్గా ఉంటుందో వర్క్ వేసాక మనము శారీ వేర్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే చూడండి ఇలా అయితే ఉంది మన ఫోర్త్ వన్ శారీ. ఓకే, నెక్స్ట్ మన ఫిఫ్త్ శారీ వచ్చేసి చూడడానికి కొంచెం డీసెంట్గా అనిపిస్తుంది వర్క్ వచ్చేసి, కానీ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అంటే మంచిగా ఎలిగెంట్ అయితే అవుతుంది. ఓకే, ఇలా మనకి వర్క్ వచ్చేసి 3 లేయర్స్లో అయితే మనం నీడిల్తోటి వేస్తాము. కింద వచ్చేసి బేబీ కుచ్చు అయితే వేసేసాను. ఓకే, ఇవన్నీ కూడా నేర్చుకున్నప్పుడే ఫటాఫట్ వేసేసాను ఫ్రెండ్స్. ఓకే, ఇంకా చూడండి ఇది వచ్చేసి ఫిఫ్త్ వన్. ఓకే, ఇంకంతా ఇలా ఉంటుంది. ఆల్రెడీ మీరు ఈ శారీని చూసేశారు. నేను తాంబూలం తీసుకునేప్పుడు రీసెంట్గా వెళ్ళాను కదా వేరే వాళ్ళ ఇంటికి, అప్పుడైతే వేసుకొని వెళ్ళాను ఈ శారీని. చూడండి చాలా డీసెంట్గా ఉంటుంది. ఇది ఫిఫ్త్ వన్. నెక్స్ట్ ఇవే కాకుండా ఫ్రెండ్స్ మా సిస్టర్ వాటికి వేశాను, కొంచెం డిఫికల్ట్గా వేశాను. తన మ్యారేజ్ శారీకి అయితే ఎంత గ్రాండ్ లుక్ అయితే అది
మై గాడ్! నాకు వెయ్యడానికి అది ఒక 5, 6 డేస్ అయితే పడుతుంది. కాసులతోటి వేశాను. సూపర్‌గా ఉండింది ఆ శారీ అయితే. ఇప్పుడైతే నేను చూపించడానికి ఇక్కడ నా దగ్గర లేదు. మా సిస్టర్ దగ్గర అయితే ఉంది. ఓకే. ఇప్పుడు 5 శారీస్ చూపించాను కదా! నెక్స్ట్ శారీ వచ్చేసి చూడండి ఇలా అయితే వేశాను. రింగ్స్ పెట్టేసి బేబీ కుచ్చే, ఇక్కడ కూడా మనం లాంగ్ కుచ్చే అయితే తీసుకోలేదు. బేబీ కుచ్చే వేశాను. రింగ్స్‌లో కూడా ఒక బీడ్ అయితే వచ్చింది. చూడండి ఇలా బీడ్ వచ్చింది రింగ్‌లో కూడా. నెక్స్ట్ నేను అప్పుడు చేసిన మిస్టేక్ ఏంది అంటే కొత్తలో ఆతృత ఎక్కువ కదా ఎవరికైనా. ఇంత దగ్గరికి ఎవరు వేసుకోరు. కాకపోతే నేనే నేర్చుకుంటున్నా కదా అనేసి అయితే ఇంత దగ్గరికి వేశాను. టైం చాలా ఎక్కువ తీసుకుంది. ఓకే. చూడండి ఇలా అయితే వేశాను. కానీ మనకు చూడడానికి బాగుంటుంది దగ్గరగా ఉంటే. ఇప్పుడు అంత ఓపికగా వేయాలి అని అంటే అంత ఉండదు. చూడండి ఇంత దగ్గరికి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఇది ఒక 45 ఆర్ 50 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇంత దగ్గరగా వేస్తే ఎవరికైనా అంతగా వస్తాయి ఈ శారీ కుచ్చులు వచ్చేసి. ఓకే. ఇది వచ్చేసి మన 6th వన్. చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ శారీ. ఓకే. లాస్ట్ శారీ ఇది ఆల్మోస్ట్ అందరూ వేసింటారు యూట్యూబ్లో చూసేసి. ఓకే. నేను వచ్చేసి ఇలా ప్లెయిన్ శారీకి ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే తీసుకొని దారాలని ఇలా అయితే వేశాను. ఇది బేబీ కుచ్చు కాదు, లాంగ్ కుచ్చు. ఓకే. ఇది కూడా మనం నేర్చుకుంటున్నప్పుడే తీసేసాము ఈ ఆర్ట్ని. చూడండి ఇలా నాకు శారీ వచ్చేసి ప్లెయిన్ వచ్చేసింది. ఓకే. బ్లౌజ్ వచ్చేసి కలంకారీ మోడల్లో అయితే వచ్చింది. దాన్ని బోటి నెక్ పెట్టి కుట్టించాను. ఓకే. అలా 2 ఉన్నాయి కదా! ఇలా డిఫరెంట్‌గా వేస్తే కొంచెం హైలైట్ అవుతుంది అనేసి ఇలా అయితే కుచ్చు వేసేసాను. చాలా బాగుంటుంది ఇలా మనం డిఫరెంట్‌గా వేసినా కూడా. ఓకే. ఇది వచ్చేసి మన 6th వన్. ఇంకా 2 శారీస్ అయితే ఎక్కడో మిస్ అయ్యాయి. వెతికి మార్నింగ్ నుంచి నాకు కనిపించలేదు. అందుకే ఫ్రెండ్స్ ఈ ఉన్న శారీస్‌లన్నిటిని మీకు చూపించాలి అని అనుకున్నాను. ఓకే. ఇది మన లాస్ట్ వన్. మీకు ఏది నచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి. వీటిలో మీకు స్పెషల్‌గా అంటే మంచిగా నచ్చినవి మీకు చూపించాలి అని అన్నా కూడా ఒక్క మెసేజ్ చేసినా నేను అది నెక్స్ట్ వీడియోని మీకు కంపల్సరీ చూపిస్తాను. ఒకసారి మీరు వీడియోని చూశారు అని అంటే మీరే ప్రాక్టీస్ 1 ఆర్ 2 టైమ్స్ చేసుకున్న డైరెక్ట్ మీ శారీ పైన వేసేసుకోవచ్చు. అంత డీటెయిలింగ్గా అయితే నేర్పిస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఈ శారీస్లో మీకు ఏవి నచ్చాయి, కొత్తగా ఏది అనిపించింది, కొత్తగా అనిపించిందో లేదు అని అంటే కొంచెం వెరైటీగా ఉన్నాయి అని అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా బాయ్స్ ఎవరైనా చూస్తున్నారు అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరీగా అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది వీడియో వచ్చేసి లేడీస్కి. ఓకే. నెక్స్ట్ మనం వీడియోని ఎండ్ చేసే కంటే ముందు ఇంకొక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వచ్చేసి చెప్పాను కదా వీడియో మిడిల్లో నేను బ్లౌజ్కి నార్మల్ నీడిల్ తోటి అయితే వర్క్ చేశాను. అది చూపిస్తాను. చాలా బాగుంటుంది. కాకపోతే కొంచెం కొన్ని వర్క్స్ అయితే కొంచెం టైం టేకింగ్గా అయితే ఉంటాయి. ఓకే. కానీ మీరు టైం ఇచ్చినా కూడా మీ హ్యాండ్తో మీరే చేసుకున్నారు అని అంటే సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.